గట్ హెల్త్ అంటే ప్రేగులకు సంబంధించిన ఒక టెక్నికల్ టర్మ్ గట్. మన ఇంటర్నల్ గట్ గ్యాస్ట్రియాలిస్టిక్ టెస్టిమోనల్ సిస్టాన్ని, అంటే ఈ జీర్ణక్రియ వ్యవస్థని మొత్తం చూసుకునేది మన ప్రేగులు. మనం తిన్న ఆహారం మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అది జీర్ణక్రియ మంచిగా అవ్వడానికి హెల్ప్ చేసేది మన కడుపులో ఉన్న పేగులు. యూజువల్లీ యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది. సింపుల్గా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కనుక తీసుకుంటే, ప్రాసెస్ ఫుడ్ కాకుండా న్యూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్లు, బాగా ఫ్రై చేసిన పూరీలు, వేయించినవి ఏవైనా సరే మన గట్టికి మంచిది కాదు, మన ప్రేగులకి మంచిది కాదు. ఇది యూట్యూబ్లో డాక్టర్లు కానీ, టీవీలో డాక్టర్లు కానీ, బయట డాక్టర్లు కానీ చెప్తున్నది. మంచిగా తినండిరా నాయన అని చెప్తున్నారు అంతే. మన పూర్వీకులు, మా నాన్న కూడా, ఈవెన్ పూర్వీకులు కాదు, మన పెద్దవాళ్ళు రాత్రి మొత్తం నానబెట్టి, రైస్ని పెరుగులో నానబెట్టి లేకపోతే పాలలో నానబెట్టి దాంట్లోనే తోడేసి మిరపకాయ, ఉల్లిపాయ అవి ఇవి వేసేసి మంచిగా ఉదయాన్నే లేచిన తర్వాత కడుపు నిండా పెరుగన్నం తిని ఉదయం నుంచి సాయంత్రం వరకు మా డాడీ నిజంగా కెనాల్స్ మీద, కాలువల మీద గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పని చేయించేవాళ్ళు అక్కడ. అంటే ఆయనకి అంత శక్తి ఉండేది. ఇదంతా మంచి ఫుడ్ తీసుకోవడం వల్లే. ఫ్రూట్స్ తినేవాళ్ళు, నారింజకాయలు, కమలాకాయలు, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ చాలా మంచివి గట్టికి. ఎందుకంటే మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి, అంటే తిన్న ఆహారం మెత్తగా అవ్వడానికి అండ్ వేస్ట్ అంతా బయటికి రావడానికి ఈ ఫైబర్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. ఈ ఫైబర్ అనేది మంచి వెజిటబుల్స్లో ఉంటుంది. ఈ ఫైబర్ అనేది మంచి న్యాచురల్ ఫుడ్లో ఉంది. మనం గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న మంచి ఫుడ్ తీసుకుంటే చాలు. 3 పూట్ల చక్కగా అమ్మ చేసిన వాళ్ళకి తెలుసు ఏది మంచి ఫుడ్ అని చెప్పేసి. బయట తిన్న ఫుడ్ అంతా మంచిది కాదు అని చెప్పట్లేదు, కానీ బయట ఎలా పడితే అలా చేస్తారు కాబట్టి మన గట్కి మంచిది కాదు. ఏదేమైనా సరే గట్ బాగుండాలి అంటే మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి అండ్ పులియబెట్టిన పెరుగు తీసుకోవాలి, అంతే.